నమస్తే. మీరు స్పందిస్తున్న తీరుకు ధన్యవాదాలు. అయితే 2014, 2018, 2023 ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎవరెవరు పాల్గొన్నారు? కరీంనగర్లో పాల్గొన్న వాళ్ళలో మరి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలలో ఎవరెవరు పాల్గొన్నారు? ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చినాయి? మరి దీని గురించి మాట్లాడుకుందాం. మరి 2028-29లో మరి మీరు ఎవరిని గెలిపించబోతున్నారు కామెంట్ రూపంగా చెప్పండి అని చెప్పేసి చేస్తున్నాను కదా. ఆ వీడియోలో ఈ భాగంగా ఈరోజు చేస్తున్నాను. అయితే కాస్త ఆలస్యమైంది, క్షమించాలి. అయితే కరీంనగర్లో నుండి టిఆర్ఎస్, అప్పటి బీఆర్ఎస్ నుండి గంగుల కమలాకర్ ఈయనకు 77,209 ఓట్లు వచ్చినాయి. ఎప్పుడు? 2014లో. బీజేపీ నుండి బండి సంజయ్ ఈయనకు 52,455 ఓట్లు వచ్చినాయి. ఇక కాంగ్రెస్ నుండి సి లక్ష్మీనరసింహారావు ఆయనకు 51,339 ఓట్లు వచ్చినాయి 2014లో. బీఎస్పీ నుండి సాదూర్ల మల్లేశం 837 ఓట్లు వచ్చినాయి. బీజేపీ పోటీ ఇచ్చింది, గట్టి పోటీ ఇస్తుంది ఇప్పటికి కూడా. ఎక్కడ నుండి? కరీంనగర్ నుండి. ఇక దీంట్లో నుంచి విన్నర్ వచ్చేసి గంగుల కమలాకర్, ఈయనకు 77,209 ఓట్లు వచ్చినాయి కదా. అయితే అప్పుడు పోలైన ఓట్లు ఎన్ని అంటే 1,89,580 ఓట్లు పోలైనాయి. అయితే దీంట్లో నుంచి 1,87,927 మాత్రమే చెల్లుబాటు అయినాయి. అంటే కొన్ని అటు ఇటు అయినాయి, కొన్ని ఓట్లు అటు ఇటు అయినాయి అన్నట్టు. ఇక అప్పుడు 2014లో ఇప్పటి బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ గా ఉంది. ఇక 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి గంగుల కమలాకర్ ఈయన 80,983 ఓట్లు వచ్చి, బీజేపీ నుండి బండి సంజయ్ పార్టిసిపేట్ చేసిండు, ఈయనకు 66,009 ఓట్లు వచ్చినాయి. ఇక కాంగ్రెస్ నుండి పొన్నం ప్రభాకర్ పోటీ చేసిండు, ఈయనకు 39,500 ఓట్లు వచ్చినాయి. బీఎస్పీ నుండి అనగండ్ల వెంకన్న పార్టిసిపేట్ చేసిండు, ఈయనకు 709 ఓట్లు వచ్చినాయి. అయితే మొదటి ఓట్లకును ఇప్పటి ఓట్లకు తేడా అంటే పడ్డ ఓట్లకు 1,98,926 ఓట్లు ఇప్పుడు. అయితే 14లోనేమో 1,89,580 ఓట్లు. ఈ అభ్యర్థుల డిఫరెన్స్ కూడా చూసుకుంటే బీఆర్ఎస్ 3,000 పైచిలుకు ఓట్లు, అంటే 3,000 నుండి 4,000 పైచిలుకు ఓట్లు మళ్ళీ ఆ ఎన్నికలకు ఈ ఎన్నికలకు అభివృద్ధి జరిగింది. అదేవిధంగా బీజేపీకి కూడా అప్పుడు 52,455 ఓట్లు పడితే ఇప్పుడు 66,009 ఓట్లు పడ్డాయి. అంటే దగ్గర ఒక ఇవి 8 అవి 6 ఎన్ని 14,000 ఓట్లు పెరిగినాయి బీజేపీకి రెండోసారి పోటీకి. ఇక పొన్నం ప్రభాకర్ కు బీజేపీ పొన్నం ప్రభాకర్ ఈయన కాంగ్రెస్ కదా, ఈయనకు 51,339 మొదటి ఎన్నికల్లో ఉంటే సి లక్ష్మీనరసింహారావుకి వస్తే ఈయనకేమో 39,500 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఇక బీఎస్పీకి 837 అయితే ఇప్పుడు 709, అంటే చాలా తగ్గిపోయింది. ఇక 2023 ఎన్నికలు చూసుకుంటే మళ్ళీ బీఆర్ఎస్ గంగుల కమలాకర్ 92,179 ఓట్లు, 92,179 ఓట్లు 2023 ఎన్నికల్లో. బీజేపీకి బండి సంజయ్కి 89,116 ఓట్లు చాలా పెరిగినాయి. కాంగ్రెస్ నుండి పురమల్ల శ్రీనివాస్ 40,057 ఓట్లు. బీఎస్పీ నుండి నల్లాల శ్రీనివాస్ పార్టిసిపేట్ చేసిండు, ఈయనకు 1,546 ఓట్లు ఈ నల్లాల శ్రీనివాస్ కు పడ్డాయి. అయితే ఈ తేడా చూసుకుందాం ఏందనంటే ఒకసారి 2014లో 77,209 ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్ టీఆర్ఎస్ కు. 2018లో 80,983 వచ్చినాయి. 23లోనేమో 92,179 ఓట్లు వచ్చినాయి. అంటే అంతకంతకు పెరుగుతూ పోయింది. ఇక బీజేపీ చూసుకుంటే బండి సంజయ్కి కూడా 52,455 ఓట్లు ఒకసారి 14లో, 2018లోనేమో 66,009 ఓట్లు, ఇక 23లోనేమో 89,016 ఓట్లు ఈయనకు బండి సంజయ్కి వచ్చినాయి. అంటే ఈయన బీజేపీ కూడా అక్కడ చాలా దృఢంగా ఉంది. ఇక కాంగ్రెస్ చూసుకుంటే 2014లోనేమో 51,339 ఓట్లు ఉంటే ఇక 18లోనేమో 39,500 ఓట్లు వచ్చినాయి. 23లో 40,057 వచ్చినాయి. కాంగ్రెస్ తగ్గిపోయింది, రెండోసారికి మొత్తానికి తగ్గిపోయి మూడోసారి కొంచెం పెరిగింది. ఇక బీఎస్పీ చూసుకుంటే 837, 709, 1,000,
546 ఓట్లుగా బీఎస్పీ ఉంది. ఇక మొత్తం అంటే 14లో ఎన్ని ఓట్లు ఉండే, ఎన్ని ఓట్లు పోలైనాయి, 18లో ఎన్ని ఓట్లు పోలైనాయి, 23లో ఎన్ని ఓట్లు పోలైనాయి అనేది చూసుకుంటే 14లోనేమో 1,89,580 ఓట్లు. 14లో 1,89,580 ఓట్లు ఉన్నాయి పోలైనాయి. 18లో 1,98,926 పోలైనాయి. 1,98,926 ఓట్లు పోలైనాయి. ఈ 23లో చూసుకుంటే 2,29,774 ఓట్లు పోలైనాయి. ఇక అసలు ఓట్లు ఎన్ని ఉన్నాయి, కరీంనగర్ లో ఓట్లు ఎన్ని ఉన్నాయంటే 2014లో 3,22,595 ఉన్నాయంట. 2018లోనేమో 2,87,082 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మరి 2023లోనేమో 3,55,156 ఓట్లు ఉన్నాయి. ఇదేంది అంటే ఓట్లు ఇట్లా అయితే అసలు మీకు ఏమన్నా అనుమానం వస్తుందా? నాకైతే అనుమానం అనిపిస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ మరి ఈ విధంగా 3 సార్లు కూడా ఇక్కడ 3 సార్లు పోటీలలో కూడా బీజేపీ చాలా గట్టి పోటీ ఇచ్చింది. అయినప్పటికీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకరే ఇక్కడ విన్నర్ గా ఉన్నారు. మరి వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ నుండి మరి మీరు ఎవరికి ఓటు వేసి గెలిపిద్దామనుకుంటున్నారు? బీజేపీ బీఆర్ఎస్ రెండు ఇక్కడ చాలా గట్టిగా కొట్లాడుతున్నాయి. మరి కాంగ్రెస్ వాళ్ళతో పాటు పోటీ పడడానికి చూస్తుంది. బీఎస్పీ కూడా పోటీ చేస్తాం, మేము కూడా మంచి పోటీలో ఉంటామని చెప్పేసి మరి వారు కూడా అంటున్న సందర్భంగా కనబడతా ఉన్నది. మరి మీరు ఎవరికి ఓటు వేసి గెలిపించి అక్కడి నుండి ఎమ్మెల్యేగా, శాసనసభ్యులుగా మీరు ఎన్నుకోదలుచుకున్నారో మీ కామెంట్ ద్వారా, మీ అమూల్యమైన కామెంట్ ద్వారా తెలుపుతారని కోరుతూ మీతో శ్రీనివాస్. చూస్తా ఉండండి SSG న్యూస్ టీవీ.